సో మన జీవితంలో ఒక కష్టం గుండా వెళుతున్నప్పుడు, ఒక శ్రమ గుండా వెళుతున్నప్పుడు, అననుకోని సమస్య గుండా నువ్వు వెళుతున్నప్పుడు దానికి కారణాలు సాధారణంగా రెండు. ఒకటి, నీ విశ్వాసాన్ని పరీక్షించడానికి దేవుడు అనుమతించవచ్చు, లేదా నువ్వు వేసిన తప్పటడుగులను బట్టి, చేసిన తప్పులను బట్టి దేవుడు శిక్షించటానికి దాన్ని అనుమతించవచ్చు. సో ఏ రోజైనా నీ జీవితంలో కష్టం వచ్చినా, శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, వ్యాధి వచ్చినా వెంటనే నువ్వు చేయాల్సింది ఏమిటంటే మోకాల మీద పడి, ప్రభువా వచ్చిన ఈ కష్టానికి, ఈ బాధకు, ఈ వ్యాధికి కారణం నేనేమైనా తప్పు చేశానా? హృదయ పరీక్ష చేసుకోవడం మంచిది. ఒకవేళ నీ కనుదృష్టిలో ఎక్కడా కూడా లోపం కనిపించకపోతే, ఒకవేళ నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీకు తెలియజేస్తాడు, ఈ లోపం నీలో ఉంది కాబట్టే ఈ కష్టం వచ్చింది, తెలియజేస్తాడు. లేదా పరిశుద్ధాత్మ దేవుడు నీకు చెప్తాడు, ఏమని? నీ విశ్వాసాన్ని పరీక్షించటానికే ఈ శిక్షను, క్షమించండి, ఈ ఆపదను అనుమతించాను. సో మన జీవితంలో శ్రమ గుండా, కష్టం గుండా, బాధ గుండా, ఇబ్బంది గుండా వెళుతున్నప్పుడు వెంటనే మీరు ప్రశ్నించుకోవాల్సింది ఏమిటంటే, వచ్చిన ఈ కష్టం నా విశ్వాసాన్ని పరీక్షించడానికిగా వచ్చిందా, లేక నేను చేసిన పొరపాట్లకు శిక్షగా వచ్చిందా? విశ్వాసాన్ని పరీక్షించడానికి వచ్చినట్లయితే మరింత దగ్గరగా దేవుని దగ్గరికి రండి, రెట్టింపు ఆశీర్వాదం పొందుకుంటారు యోబు వలె. ఒకవేళ శిక్షగా వచ్చిందా, పశ్చాత్తాపపడండి, దేవుడు మీకు సెకండ్ ఛాన్స్ ఇస్తాడు, యోనాకి ఇచ్చినట్టుగా. మళ్ళా దేవుని యొక్క సేవలో మీరు వాడబడతారు.